గుంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదేలే. అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసి తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. హలో ఫ్రెండ్స్, గద్దర్ ఫిలిం అవార్డ్స్ని రద్దు చేయాలి. ఇంత డ్రాస్టిక్ స్టేట్మెంట్తో ఈ వీడియోని ఎందుకు ప్రారంభించారు అన్నది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాదు ఈ డిమాండ్ న్యాయమైందని కూడా మీరు ఒప్పుకుంటారు. ఇందులో నేను 3 విషయాలు మాట్లాడబోతున్నాను. 1, ఈ అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం సరైందేనా? 2, ద కోట్ అండ్ కోట్ తెలంగాణ సినిమా. 3, తొలి గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఒక ప్రహసనంగా మారాయి అనే అభిప్రాయం ఎందుకు జనానికి కలుగుతుంది? ఈ 3 విషయాలు నేను మాట్లాడబోతున్నాను. మొట్టమొదటిది ఇప్పటికే చాలామంది మాట్లాడారు. అంటే ఈ అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టడం సరైంది కాదు అని చాలామంది గద్దర్ అభిమానులు, తెలంగాణ వాదులు కూడా భావిస్తున్నారు. ఇది గద్దర్ మీద అభిమానం లేక కాదు, గద్దర్ మీద గౌరవంతో. ఎందుకంటే గద్దర్ తన జీవితం అంతా ఏ వాల్యూ సిస్టమ్ కోసం నిలబడ్డారో లేదా ఎందుకోసం పనిచేశాడో దానికి ఈ సినిమాలకు ఏ సంబంధము లేదు. ముఖ్యంగా తొలి అవార్డులు వచ్చిన తర్వాత ఆ విషయం చాలామందికి మరీ గట్టిగా అనిపిస్తుంది. గద్దర్ అనే పేరు అటువంటి సినిమాలకు జోడించడం అసలు ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన కూడా వస్తుంది. సో నేను దీనిలోకి పెద్దగా పోవట్లేదు, కానీ ఈ అవార్డులకు గద్దర్ పేరు పెట్టి ఉండాల్సింది కాదు అని నేను కూడా గట్టిగా అనుకుంటున్నాను. గద్దర్ని గౌరవించదలుచుకుంటే దానికోసం ఒక ప్రత్యేకమైన అవార్డు, అది కూడా సాంస్కృతిక రంగంలో ఉండాల్సింది. ఈ అవార్డ్స్కి ఆ పేరు పెట్టాల్సింది కాదు. దానివల్ల గద్దర్ పేరుని పాడు చేయటమే అనేది చాలామంది అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. సో అది మొదటిది. రెండోది కొంచెం డీటెయిల్గా చెప్తాను. కోట్ అండ్ కోట్ తెలంగాణ సినిమా అనే ఒక భావాన్ని అర్థం చేసుకోవడానికి సినిమా చరిత్రను అర్థం చేసుకోవాలి. భయపడకండి, నేను చాలా ఎక్కువేం చెప్పను, బట్ ఆ కాంటెక్స్ట్ చెప్పినప్పుడే మీకు తెలంగాణ సినిమా అనే ఒక భావన ఏదైతే ఉందో అది అర్థమవుతుంది. అసలు సినిమా అనేది పుట్టింది 1890sలో. అప్పుడే మోషన్ పిక్చర్ కెమెరా తయారు చేశారు. ఆ వెంటనే సినిమాలు కూడా తీయటం మొదలుపెట్టారు. కానీ సరిగ్గా 20 ఏళ్ళు గడిచేసరికల్లా ఒక సినిమా వచ్చింది. సినిమా చరిత్రనే మార్చేసిన సినిమా. దాని పేరు బర్త్ ఆఫ్ ఎ నేషన్. ఈ సినిమాని ఒక ఆర్ట్గా చాలా ముందుకు తీసుకెళ్ళింది, కానీ సినిమా కంటెంట్ చాలా చాలా ప్రాబ్లమాటిక్. కేకేకే అంటారు కదా, క్లూ క్లక్స్ క్లాన్ అని. అంటే అమెరికాలో ఉన్న నల్ల జాతీయుల మీద దాడులు చేయటం కోసం ఏర్పాటైన క్లాన్ అది. వాళ్ళకి అనుకూలంగా తీసిన సినిమా. అప్పుడు వెంటనే అందరికీ అర్థమైంది ఏంటంటే సినిమా అనేది చాలా చాలా పవర్ఫుల్ మీడియా. ఏ రకమైన భావజాలాన్నైనా ముందుకు తీసుకువెళ్ళటానికి సినిమా ఉపయోగపడుతుంది. సరిగ్గా 20 ఏళ్లలోనే అమెరికా ఈ విషయం అర్థం చేసుకుంది. 2 ఏళ్ళు గడిచేసరికల్లా సోవియట్ రెవల్యూషన్ వచ్చింది. అక్కడ కూడా లెనిన్ చెప్పిన మాట ఇదే, అవుట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్. గ్రేట్ అనలేదు, ఇంపార్టెంట్ అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకున్నాడు, ప్రజలతో కమ్యూనికేట్ చేయడానికి, వాళ్ళని ప్రభావితం చేయడానికి సినిమా ఒక కీలకమైన సాధనం అని లెనిన్ కూడా నమ్మాడు. అందుకే రష్యన్ రెవల్యూషన్ వచ్చిన వెంటనే మాస్కోలో ఫిలిం స్కూల్నే ప్రారంభించారు ఏకంగా. అది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిలిం స్కూల్. ఆ తర్వాత సినిమా చాలా ప్రయాణం సాగించింది, చాలా కమర్షియలైజ్ అయింది. కానీ సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాల్ని మార్చడంలో, మనుషుల్ని ప్రభావితం చేయడంలో, అన్నిటికంటే ముఖ్యంగా కల్చర్ని ప్రాపగేట్ చేయడంలో చాలా కీలకమైన శక్తిగా మారింది. ఇవాళ హాలీవుడ్ సినిమా తన కల్చర్ని సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అమ్ముతుంది. కేవలం హాలీవుడ్ సినిమాతో అమెరికాకు డబ్బులు మాత్రమే రావట్లేదు, అమెరికన్ కల్చర్ని కూడా విపరీతంగా ప్రాపగేట్ చేస్తుంది. ఆ తర్వాత కాలంలో దీన్ని అర్థం చేసుకున్న అనేక దేశాలు ఈ పని చేపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో చూడాలి తెలంగాణ సినిమాని. తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా మన తెలంగాణ మన సినిమా అనే ఒక నినాదం చాలా గట్టిగా వచ్చింది. ఎందుకంటే అప్పటికే చాలా పాపులర్ అయిన తెలుగు సినిమాలో, టాలీవుడ్లో తెలంగాణ చిన్న చూపు చూస్తున్నారని, తెలంగాణ వ్యక్తుల్ని విదూషకులుగా చూపిస్తున్నారు, తెలంగాణ భాషని ఎగతాళి చేస్తున్నారు, తెలంగాణ భాష మాట్లాడే వాళ్ళు తక్కువ రకం మనుషులుగా ఉన్నారు అనేది ఉద్యమంలో చాలా మంది ముందుకు తీసుకొచ్చిన భావన. అది నిజం అన్న విషయం కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఆ టైంలో తెలంగాణకు తెలంగాణ సినిమా కావాలనే ఒక డిమాండ్ చాలా బలంగా ఉండింది. 2014లో రాష్ట్రం వచ్చింది. టీఆర్ఎస్ మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసినప్పుడు
తెలంగాణ సినిమాకు తెలంగాణ రాష్ట్రం ఏం చేయబోతుందనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు చాలామంది ముక్త కంఠంతో చెప్పిన మాట మొట్టమొదట ఫిలిం స్కూల్ని ఏర్పాటు చేయాలి అని. ఫిలిం స్కూల్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా బలంగా ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టే కనిపించింది. దానికి సంబంధించి ఏదో ఒక 2 రోజులు హడావుడి కూడా జరిగింది. బట్ ఆ తర్వాత పట్టించుకోలేదు. తెలంగాణకు సంబంధించి చాలామంది తెలంగాణ సినిమాని ముందుకు తీసుకుపోవాలంటే స్కూల్ పెట్టాలి, ఎందుకంటే ఒక కల్చర్ని ముందుకు తీసుకుపోవాలంటే సినిమా చాలా ప్రధానమైన సాధనం అని చెప్పారు. ముందే చెప్పాను కదా, అమెరికా ఏం చేసిందో, రష్యా ఏం చేసిందో, ఆ తర్వాత కాలంలో ఇరాన్ కూడా అదే పనిచేసింది. ఇరానియన్ రివల్యూషన్ తర్వాత సినిమా మీద అనేక ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చిన సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం ఓటీటీలో చూసే కొరియన్ డ్రామాస్ అన్నీ కూడా అలా వచ్చినాయి. సౌత్ కొరియా ప్రభుత్వం కొరియన్ కల్చర్ని ప్రాపగేట్ చేయడానికి సినిమాని, టెలివిజన్ మీడియాని ఒక మాధ్యమంగా ఎంచుకుని కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ నిర్మించడం ప్రారంభించింది. అందులో చాలా వరకు క్రేజీ రిచ్ లవ్ స్టోరీసే ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రపంచమంతా కూడా కొరియన్ సినిమాలు, కొరియన్ డ్రామాలు, డ్రామాలు అంటారు, విపరీతంగా పాపులర్ అయ్యాయి. అవి కేవలం కొరియాకు డబ్బులు మాత్రమే తెచ్చిపెట్టట్లేదు. ఇవాళ కొరియన్ డ్రామాలు చూసిన వాళ్ళంతా ప్రపంచంలో నలుమూలలుగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడానికి కొరియా బాట పడుతున్నారు అంటే ఆశ్చర్యం లేదు. సో ఈ రకంగా సినిమాకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ సినిమాని ప్రాపగేట్ చేయడానికి ఇన్స్టిట్యూట్ పెట్టాలి. అప్పుడు కూడా చాలామంది అన్న మాట ఏంటంటే తెలంగాణ సినిమాని దాన్ని కన్ఫైన్ చేయకూడదని. ఇరాన్ సినిమాని కన్ఫైన్ చేస్తే దానికి ఏం సమస్య రాలేదు, కొరియన్ సినిమాని కన్ఫైన్ చేస్తే దానికి ఏమి సమస్య రాలేదు. అవన్నీ కూడా చిన్న చిన్న దేశాలే కదా. ఆ తర్వాత ఆ బాటలో నిజానికి ఫ్రాన్స్ ఉంది, చైనా ఉంది, జపాన్ కూడా ఉంది. వాళ్ళందరూ కూడా సినిమా ద్వారా తమ కల్చరల్ ఐడెంటిటీని ప్రాపగేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ జాబితాలో చేరింది సౌదీ అరేబియా కూడా. వాళ్ళు విజన్ 2030 పేరుతోటి సౌదీ అరేబియన్ సినిమాని ప్రపంచ మార్కెట్లోకి తీసుకువెళ్ళాలని పనిచేస్తున్నారు. దానికి కూడా వాళ్ళు అక్కడ ఇన్స్టిట్యూట్స్ నెలకొల్పి ఆ పని చేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది తెలంగాణలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చాలా గట్టిగా భావించారు, వాదించారు. బట్ ఆ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు. 10 ఏళ్ళు గడిచింది, ప్రభుత్వం మారింది. తెలంగాణ సినిమాకు సంబంధించి 2014లో ఎక్కడున్నామో 2024లో కూడా సరిగ్గా అక్కడే ఉన్నాం, ఏమీ మారలేదు. సో ఏమైనా చెయ్యాలి అంటే 2014లో ఏ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ నుంచి మొదలు పెట్టాలి. బట్ ఈ ప్రభుత్వం కూడా అటువైపే ఆలోచించలేదు సరికదా, హఠాత్తుగా సినిమా అవార్డ్స్ ప్రకటించింది. గత 10 ఏళ్ళుగా వాళ్ళు అవార్డ్స్ ఇవ్వలేదు, మేమిస్తాము అనే ఒక దాంతో వాళ్ళు ఈ అవార్డ్స్ని ముందుకు తీసుకొచ్చారు. గత 10 ఏళ్ళుగా అవార్డ్స్ ఇవ్వకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే తెలంగాణ సినిమా అనేది డెవలపే కాలేదు. ఎందుకు కాలేదు అంటే వాళ్ళు అసలు డెవలపే చేయలేదు. వాళ్ళు డెవలప్ చేయలేదు కాబట్టి, డెవలప్ కాలేదు కాబట్టి అవార్డ్స్ కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ 2 పనులు జరగకపోయినా సరే అవార్డ్స్ ఇద్దామనుకున్నారు. డెఫినెట్గా గద్దర్ ఫిలిం అవార్డ్స్ అంటే అవి తెలంగాణ అవార్డ్స్. కానీ మొన్న జరిగిన అవార్డ్స్ని చూస్తే అందులో ఎన్ని తెలంగాణ సినిమాలు ఉన్నాయి, ఉన్న సినిమాల్లో కూడా ఎన్ని ఆథెంటిక్ తెలంగాణ సినిమాలు. పుష్ప తెలంగాణ సినిమా కాదు, కల్కి తెలంగాణ సినిమా కాదు, రజాకార్ తెలంగాణ సినిమా కానీ తెలంగాణని ప్రతిబింబించే సినిమా కాదు. అబద్ధాలతో చరిత్రను వక్రీకరించి మరీ తీసిన ఈ సినిమాకి తెలంగాణ హెరిటేజ్ కింద అవార్డు ఇచ్చారు. ఆ సినిమా ఏ రకంగానూ తెలంగాణ హెరిటేజ్కి సంబంధం లేని సినిమా. అది పూర్తి వక్రీకరణ, హిందూ ముస్లింల మధ్య విభేదాలు రెచ్చగొట్టి డబ్బులు చేసుకోవడానికి తీసిన సినిమా. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ నాయకుడు, అది కూడా సరిగ్గా ఎలక్షన్ల ముందు, ఎందుకంటే ఎలక్షన్లో ఇది ఉపయోగపడుతుందని. అటువంటి సినిమాకు అవార్డు ఇచ్చి అది తెలంగాణ సినిమా అంటాం ఎంత ఘోరమో. పుష్ప లాంటి సినిమాలకు, కల్కి లాంటి సినిమాలకు అవార్డులు ఇచ్చి వాటిని తెలంగాణ సినిమాకు ప్రతిబింబంగా చూడటము, వాటికి ఇచ్చిన అవార్డులకు గద్దర్ పేరు ఉండటం కూడా అంతే ఘోరం. ఇంత మాత్రమే అయిపోతే అసలు సమస్యే కాదు. అసలు మొత్తం అవార్డుల ప్రక్రియే ఒక ప్రహసనం. ఇప్పటికే దానికి సంబంధించిన అనేక వార్తలు బయటకు వచ్చాయి. జ్యూరీ సెలక్షన్ దగ్గర నుంచి అవార్డుల ప్రదానం దాకా ఏదీ సరిగా జరగలేదు. ఈ అవార్డులు నిర్ణయించిన తర్వాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో 2 జ్యూరీ కమిటీలు వేశారు. ఒకటి 2024కు సంబంధించి రకరకాల అవార్డులు ఇవ్వటానికి, రెండోది గత 10 సంవత్సరాలుగా వాళ్ళు అవార్డులు ఇవ్వలేదు కాబట్టి ఈ 10 సంవత్సరాలకు కూడా ప్రతి సంవత్సరం 3 సినిమాలని ఎంపిక చేసి వాటికి అవార్డులు ఇవ్వటం. ఈ 2 కమిటీలు, ఈ 2 కమిటీలకు దాదాపుగా 1 నెల రోజులు టైం ఇచ్చారు. కానీ మనకు బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే అనేక మంది జ్యూరీ సభ్యులు అసలు సినిమాలు చూడలేదు.
చూసిన వాళ్ళు కూడా 1-2 చూశారు, కొంతమంది కొన్ని చూశారు, కొంతమంది కొన్ని చూడనే లేదు. నిజానికి ఏ జ్యూరీకైనా ఒక పద్ధతి ఉంటుంది. ప్రతి సినిమాని జ్యూరీలో ఉన్న వాళ్ళందరూ చూసిన తర్వాత వాళ్ళందరూ ఇవాల్యుయేషన్ రిపోర్ట్ అంటారు, ఒక పేపర్ ఉంటుంది. ఈ సినిమాలో కథకి ఇన్ని మార్కులు, డైరెక్షన్కి ఇన్ని మార్కులు, దానిలో ఉన్న టెక్నికల్ అంశాలకి ఇన్ని మార్కులు, ఈ మార్కులు వేసిన తర్వాత వీటన్నిటినీ టాలీ చేసి అప్పుడు ఆ సినిమాని అవార్డుకి ఎంపిక చేయాలి. బట్ మనకు తెలుస్తున్నది ఏంటంటే అటువంటి పద్ధతి అయితే వాళ్ళు పాటించలేదు. అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే ఒక జ్యూరీలో ఉండటానికి వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, వాళ్ళకి ఎంతో కొంత సినిమా గురించి తెలిసి ఉండాలి, ఎంతో కొంత ఉత్తమమైన అభిరుచి ఉన్న వాళ్ళై ఉండాలి. 2 జ్యూరీల్లో ఉన్న చాలామంది సభ్యుల్ని చూస్తే నాకు అది నిజం అనిపించలేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, తమ సినిమాలు ఆ జ్యూరీలో ఉంటే వాళ్ళు ఆ కమిటీ సభ్యులుగా ఉండకూడదు. అది ఇన్వాలిడ్. అది జ్యూరీ నిబంధనలోనే ఉంది. బట్ ఆ నిబంధనలను తొంగలో తొక్కి తమ సినిమాలు ఎంపిక చేసే జ్యూరీలో తామే ఉన్న పరిస్థితులు కూడా ఈ జ్యూరీలో ఉన్నాయి. ఉదాహరణకు కాసల్లా శ్యామ్, ఆయన రజాకార్ సినిమాలో పాటలు రాశాడు. ఆయన ఈ జ్యూరీలో ఉండి రజాకార్ సినిమాని ఎంపిక చేశాడు. ఆ ఎంపిక సరైందని ఎట్లా అనుకుంటాం? అట్లాగే మరొక జ్యూరీ మెంబర్ బంధువు ఈ సినిమాల్లో ఒకదానిలో నటించాడు. ఇట్లాంటివి 2-3 సంఘటనలు ఒక జ్యూరీలో ఉన్నాయి. ఇది జయసుధ ఆధ్వర్యంలో వేసిన కమిటీ. ఇది ఇంకొకటి మురళీమోహన్ గారు ఆధ్వర్యంలో వేసిన 2వ కమిటీ. అది 10 ఏళ్లలో ప్రతి సంవత్సరం 3 సినిమాలు ఎంపిక చేయాలని. అటువంటి ఎంపికకు ప్రాతిపదిక ఏంటి అన్నది ఎవరికి తెలియదు. వాళ్ళు ఎలా ఎంపిక చేశారో కూడా తెలియదు. ఒక్కొక్క ఏడాది వచ్చిన 100 సినిమాలకు పైగా వాళ్ళు చూసి ఎంపిక చేశారా, చూడకుండా ఎంపిక చేశారా, చూడకపోతే ఆ 3 సినిమాలని వాళ్ళు ఎట్లా పిక్ చేశారు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది అంటున్నది ఏంటంటే చాలా మంచి సినిమాలను అసలు పరిగణనలోకే తీసుకోలేదు. 3వది, సినిమా అవార్డులకి ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సినిమా ఎంత పాపులర్ అని ఎవరు చూడరు, ఎంత మంచి సినిమా చూస్తారు. అన్ని మంచి సినిమాలు పాపులర్ కావాల్సిన పని లేదు, అన్ని పాపులర్ సినిమాలు మంచి సినిమాలు కావాల్సిన పని లేదు. ఇక్కడ కూడా అదే. కానీ అవార్డుల సరళి చూస్తే కేవలం పాపులర్ సినిమాలకే ఇచ్చినట్టుగా ఉంది, కానీ మంచి సినిమాలకు అవార్డులు ఇచ్చినట్టుగా లేదు. ఇది ఎందుకు జరిగింది? ఏ పెద్దల ప్రమేయం వల్ల జరిగింది? ఎవరి ఒత్తిడి వల్ల జరిగింది? ఇంత చేసిన తర్వాత అవార్డుల ఫంక్షన్కి చాలామంది హాజరు కాలేదు. ఈ మాట నేను అనట్లేదు. FDC చైర్మన్గా ఉన్న దిల్ రాజే తెల్లవారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నాడు, ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరికి. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటుని మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సో ఆయనకు కూడా నచ్చలేదు, అవార్డులు తీసుకోవడానికి కూడా రాలేదు అని. ప్రజల డబ్బుల్ని ఖర్చు పెట్టి ఇంత పని చేస్తే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది దీనికి హాజరు కూడా కాలేదు. అవార్డులు తీసుకోవడానికి రాలేదనేది ఒకటైతే, పెద్ద పెద్ద వాళ్ళందరూ మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున అవార్డుల వేడుక జరుగుతుందంటే పట్టించుకోలేదు, రాలేదు. ఇక అవార్డులు తీసుకున్న యాక్టర్ల విన్యాసాలు కూడా చూసాం. అల్లు అర్జున్ అటువంటి ఒక డైలాగ్ అవార్డుల ఫంక్షన్లో మాట్లాడటం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? అట్లాగే అసలు ఇక్కడ మంత్రుల పేర్లు కూడా తెలుసుకోకుండా ఒక హీరో మాట్లాడారు. ఈ రకంగా అవార్డుల ఫంక్షన్ జరిగింది. ఇది అపహాస్యం కాకపోతే ఇందులో గౌరవం ఏముంది చెప్పండి? మళ్ళీ సంవత్సరం తిరుగుతుంది, 2025 కూడా బహుశా మళ్ళీ అవార్డులు ఇస్తారు. ఇంతకంటే భిన్నంగా ఉండే అవకాశం ఉందా? ఈ ఏడాదిలో తెలంగాణ నుంచి ఏమైనా కొత్తగా తెలంగాణ సినిమా వస్తుందా? రాదు కదా. అటువంటప్పుడు ఈ అవార్డులు కొనసాగించడంలో అర్థం ఏముంది? కాబట్టి ఈ అవార్డుల్ని రద్దు చేసి వెంటనే తెలంగాణలో ఒక ఫిలిం స్కూల్ని ఏర్పాటు చేయండి. పూణేలో ఉన్న FTA లాగా, కలకత్తాలో ఉన్న SRFTA లాగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయండి. ఈ అవార్డులకు పెట్టే ఖర్చు ఏది ఉందో అది ఇన్స్టిట్యూట్ మీద పెట్టండి. అప్పుడు మనుషులు చదువుకుంటారు. సినిమా చదువుకున్నప్పుడు వాళ్ళు సరిగా ఆలోచిస్తారు, ప్రపంచ సినిమాకి ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళ సినిమాలు వీళ్ళ సినిమాలు చూసి స్క్రిప్ట్లు రాసుకున్న వాళ్ళు గొప్ప సినిమాలు తీయలేరు ఎప్పటికీ. గొప్ప సినిమా రావాలంటే దానికి తప్పనిసరిగా సరైన ఎడ్యుకేషన్ కావాలి. ప్రపంచ సినిమా చరిత్ర మొత్తం అదే చూపిస్తుంది. ప్రపంచంలో గొప్ప సినిమాలన్నీ కూడా అటువంటి సాంప్రదాయం నుంచే వచ్చాయి. అంటే ఆ దేశాలు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టడము, వాళ్ళ నుంచి నేర్పించడము, ఈ సాంప్రదాయం నుంచే గొప్ప సినిమా, మంచి సినిమా వచ్చింది. తెలంగాణలో కూడా మంచి సినిమా రావాలి అంటే, రేపు ప్రపంచ వేదిక మీద తెలంగాణ సినిమా నిలబడాలి అంటే
తప్పకుండా ఒక మంచి ఇన్స్టిట్యూట్ కావాలి. ఇప్పుడున్న బురద నుంచి కమలం పుట్టే అవకాశాలు చాలా తక్కువ. పుట్టడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని తొక్కేయటానికి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కాబట్టి తెలంగాణని, సినిమాని, గద్దర్ని మూడింటిని అపహాస్యం చేయకుండా ఈ డబ్బులతో ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి దాని నుంచి మంచి సినిమాకి దారులు వేయండి. ఇప్పుడు చెప్పండి, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇట్లాగే కొనసాగించాలా, రద్దు చేయాలా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.